So these are the standard fields: name, created data, owner, and last modified date. Okay. Custom fields. Custom fields అంటే ఏంటిది? యూజర్ లేకపోతే బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ మీద, ఓకేనా, వాళ్ళ రిక్వైర్మెంట్ తగినట్టు క్రియేట్ చేసుకునే ఫీల్డ్స్ ని కస్టమ్ ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్ లో ఏంటి? టెక్స్ట్ ఉంటాయి, నంబర్ ఉంటాయి, డేట్ ఉంటాయి, తర్వాత చెక్ బాక్స్ ఉంటుంది, పిక్ లిస్ట్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది, లుక్అప్ ఉంటుంది, మాస్టర్ డీటెయిల్ ఉంటుంది, జియో లొకేషన్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఎన్క్రిప్ట్ మెసేజ్ హోల్డ్ చేయడానికి కూడా ఒక ఫీల్డ్ ఉంటుంది. అండ్ ఫార్ములా ఫీల్డ్స్ అంటే ఏంటిది? సో ఇన్స్టెడ్ ఆఫ్ డేటా, సో ఇవి ఏం చేస్తాయి అని అంటే వేరే ఫీల్డ్స్ డేటా యూజ్ చేసుకొని వాల్యూ జనరేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ టుడే మైనస్ డిఓబి. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ అంటే, సో మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాం దాంట్లో. టుడే మైనస్ డిఓబి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక ఫీల్డ్, టుడే అనేది ఒక ఫార్ములా. ఓకే. టుడేలో నుంచి డేట్ ఆఫ్ బర్త్ వాల్యూను తీసేస్తే మనకు ఏజ్ వస్తుంది. సో దట్స్ వై విల్ యూస్ ఫార్ములాస్. ఓకేనా. సింపుల్ ఇట్లాంటి ఫార్ములాస్ క్యాలిక్యులేషన్, ఆన్ టైం క్యాలిక్యులేషన్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ చేంజ్ అయినప్పుడల్లా అది మనకు ఆ ఫార్ములా అనేది వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఒక రికార్డ్ అప్డేట్ అయినప్పుడు, ఇది ఇన్సర్ట్ అయినప్పుడు కానీ ఆ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది ఫార్ములా ఫీల్డ్స్ లో. అండ్ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్. ఈ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్ అనేవి మనం రిలేషన్షిప్స్ లో చూస్తాము. ఆడిట్ ఫీల్డ్స్ అంటే క్రియేటెడ్ బై, లాస్ట్ మాడిఫైడ్ బై, క్రియేటెడ్ డేట్, ఇవి ఉన్నాయి కదా, వీటిని ఆడిట్ ఫీల్డ్స్ అంటారు. ఓకేనా. ఆడిట్ ఫీల్డ్స్ అంటే ఏంటిది? ఒక యూజరు ఆ రికార్డ్ ఎప్పుడు క్రియేట్ చేసిండు, ఓకే, ఏ యూజర్ క్రియేట్ చేసిండు, ఎప్పుడు మాడిఫై అయ్యింది, అటువంటి డీటెయిల్స్ అనేది ఫీల్డ్స్ లో స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దీస్ ఫీల్డ్స్ ఆర్ యూజ్డ్ టు ఆడిట్ ద రికార్డ్స్. ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, అట్లా. హిస్టరీ ట్రాకింగ్ ఫీల్డ్స్. సో సేల్స్ ఫోర్స్ లో ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి మనకు ఒక హిస్టరీ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో మనం హిస్టరీ ట్రాకింగ్ ఎనేబుల్ చేస్తే ఇక్కడ హిస్టరీ ట్రాకింగ్ అని ఉంటుంది. ఐ విల్ షో యూ. ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్. ఇక్కడ ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ లో మనము ఏ ఆబ్జెక్ట్ కానీ ఫీల్డ్ కానీ ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ ఎనేబుల్ చేస్తే అది హిస్టరీ ఆబ్జెక్ట్ లో ఆ ఫీల్డ్ యొక్క వాల్యూ, ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ చేంజ్ అయింది, ఓకే, అనేది ట్రాక్ అవుతుంది అన్నమాట అకౌంట్ లో. సో ఇవన్నీ మనకు ఫీల్డ్స్ చూపిస్తుంది అకౌంట్ ఆబ్జెక్ట్ లో. ఫీల్డ్స్ మనం టిక్ చేస్తే, ఫోన్ టిక్ చేసినాం అనుకో, ఈ ఫోన్ నంబర్ ఎప్పుడు చేంజ్ అయింది, ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ చేంజ్ అయింది అనే డేటా మనకి సేవ్ అవుతుంది ఈ రికార్డ్స్ లో, ఈ ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ రికార్డ్స్ లో. ఫర్దర్ గా ఆడిట్ ట్రైల్స్ లో మనము ఇది చూస్తాము. ఓకేనా. ఓన్లీ మీకు ఇప్పుడు ఏమవుతుందని చెప్తున్నాను అంతే. పెట్టుకోండి, ప్రతి ఆబ్జెక్ట్ కి సేల్స్ ఫోర్స్ లో ఒక హిస్టరీ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో రిలేషన్షిప్స్ ఉంటాయి ఈ డేటా మోడల్లో. సో టు కనెక్ట్ ద టూ టేబుల్స్. ఓకే. రిలేషన్షిప్ టాపిక్ మనం ఫర్దర్ గా చూద్దాం. ఓకే. అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో ఇప్పుడు మనకు మొత్తం ఈ ఆబ్జెక్ట్ పైనే పని. ఆబ్జెక్ట్ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. Fields and relationships. So we'll create different types of fields here.
సో లెట్స్ సీ. సో ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ లో మనం ఒక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం, ఒక పిక్ లిస్ట్ ఫీల్డ్. ఓకే, సో ఎంప్లాయీ ఏ జెండర్ విల్ యూస్ ఫర్ దట్ పిక్ లిస్ట్. ఓకే, సో ఫీల్డ్ నేమ్ వచ్చేసి జెండర్. ఓకే, ఇప్పుడు మనం ఓకే ఒక ఫీల్డ్ లేబుల్ బట్టి మనం అక్కడ అన్ని మార్చాలా ముందు స్టెప్ 1 లో ప్రీవియస్ 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 ఇక్కడ మనం ఒక న్యూ క్రియేట్ చేసి కొత్తది యాడ్ చేస్తున్నాం కదా. కొత్తది క్రియేట్ చేస్తున్నాం కదా, నేను అనుకుంటున్నాను ఇక్కడ డేటా టైప్స్ ఉన్నాయి కదా, డేటా టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో ఐ యామ్ గోయింగ్ టు క్రియేట్ ఎ జెండర్ పిక్ లిస్ట్. So okay, because I'm selecting the pick list value here, pick list data type here. Okay. And going to next, ikkada gender. Okay, use global pick list value ante global pick list values define చేస్తాం అన్నమాట మనం. అంటే ఎవ్రీ టైం మనం రిపిటేటివ్ గా యూజ్ చేసుకునే పిక్ లిస్ట్ వాల్యూస్ ఏ ఉన్నాయో గ్లోబల్ అలవీలో మనము డిఫైన్ చేస్తాం. వాటిని యూజ్ చేసుకోవాలా సెట్, లేకపోతే కొత్త వాల్యూస్ ఎంటర్ చేసుకోవాలా. కొత్త వాల్యూస్ ఎంటర్ చేసుకుంటున్నాం. మెయిల్, ఈమెయిల్, ట్రాన్స్జెండర్, ఫీమేల్, ట్రాన్స్జెండర్. సో డిస్ప్లే వాల్యూస్ ఆల్ఫాబెటికల్లీ. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో డిస్ప్లే చేస్తుంది టిక్ చేస్తే. యూజ్ ద ఫస్ట్ వాల్యూ యాజ్ డిఫాల్ట్. అంటే ఈ మెయిల్ అనే వాల్యూ ఉన్నదనుకో ఎప్పుడు డిఫాల్ట్ వాల్యూ లాగా కన్సిడర్ చేస్తాను అనమాట. ఇది టిక్ చేస్తే. ఓకే, ఈ చెక్ బాక్స్ టిక్ చేస్తే. సో ఇది రిక్వైర్డ్ వాల్యూ ఇస్ రిక్వైర్డ్ అని చెక్ బాక్స్ ఉంది కదా, ఎప్పుడు ఈ వాల్యూ ఈ పిక్ లిస్ట్ వాల్యూ అనేది రిక్వైర్డ్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూజర్స్ కి విజిబిలిటీ, అందరు యూజర్స్ కనిపించాలని చూస్తాను. నెక్స్ట్ ఇది పేజ్ లేఅవుట్. అంటే విల్ డిస్కస్ అట్లా సేవ్ చేస్తాను. సో నేను క్రియేట్ చేశాను జెండర్ పిక్ లిస్ట్ కానీ. సో పేజ్ లేఅవుట్, వెల్కమ్ టు ద పేజ్ లేఅవుట్. పేజ్ లేఅవుట్ అని అంటే మనం ఒక రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు, ఓకేనా, మనం ఒక రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఏ వాల్యూస్ ఏ ఫీల్డ్స్ కనిపించాలి మనకి యూజర్కి రికార్డ్ పైన. సో దట్ ఈస్ కాల్డ్ పేజ్ లేఅవుట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే జెండర్ యాడ్ అయింది కదా, సేవ్. సో మనం ఇక్కడ డూప్లికేట్ చేసి సేల్స్ యాడ్ చేసాము. సో ఇక్కడ నాకు ట్యాబ్ కనిపించట్లేదు, చూస్తున్నా మోడ్లో పీపుల్. యాడ్ సో ట్యాబ్ కనిపించట్లేదు, నేను యాడ్ చేసుకుంటాను nav బార్కి. సేవ్. కనిపించకపోతే ఎట్లా యాడ్ చేసుకోవాలో తెలుసు కదా, చూస్తున్నారా? సో ఇక్కడ ఏ డేటా లేదు. ఓకేనా, ఆల్ సెలెక్ట్ చేస్తున్నా, ఏ డేటా లేదు. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ రికార్డ్.
దిస్ ఈస్ హౌ పిక్ లిస్ట్ బిహేవ్స్. ఓకే, చూస్తున్నారా? ఒకటి దాని కింద ఒకటి రాశాను కదా, అది పక్క పక్కన రాస్తే రాదు ఇలా ఎట్లా? అక్కడ టెక్స్ట్ బాక్స్ లో మనం మెయిల్ ఫీమేల్ అంటే 1 by 1 రాసాం. ఓకే, ఎంటర్ అంటే ఎంటర్ కొడితే మనము అది నెక్స్ట్ వాల్యూ లాగా ట్రీట్ చేస్తుంది. పక్క పక్కన అంటే పక్కన రాస్తే రాస్తే ఏంటంటే ఒకటే వాల్యూ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకే, ఏదన్నా మనకు డీలిమిటర్ ఉండాలి. డీలిమిటర్ ఉందంటే వర్డ్ అక్కడికి ఎండ్ అయింది అని చెప్పడానికి ఏదైనా ఒక సింబల్ ఉండాలి. ఓకే, ఓకేనా? సో ఇది రికార్డ్ టైప్ అన్నమాట. ఓకేనా? రికార్డ్ టైప్. సో ఈ రికార్డ్ టైప్ పైన మనకు ఏ వాల్యూస్ కనిపిస్తున్నాయి, ఏ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి అని స్పెసిఫై చేయడానికి, అంటే ఒక యూజర్ కనిపించడానికి రికార్డ్ టైప్స్ యూజ్ చేస్తారు. సారీ, పేజ్ లేఅవుట్ యూజ్ చేస్తారు. ఓకే, ఈ పేజ్ లేఅవుట్ ఇది సింగిల్ పేజ్ లేఅవుట్. ఇక్కడ చూసారా, రిలేటెడ్ అంటే దీనికి ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించిన రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. So as of now, we didn't created any related objects. Expect the nodes and attachments. This we are given when creating the object. Checkbox చేసానా nodes and attachments అని. సో అందుకని ఇది ఓకేనా? ఇది పేజ్ లేఅవుట్. విల్ కాల్ ఇట్ యాజ్ పేజ్ లేఅవుట్. ఈ పేజ్ లేఅవుట్ పైన మనం ఒక ఫీల్డ్ ని రిక్వైర్ చేయొచ్చు. ఓకేనా? రీడ్ ఓన్లీ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా, ఫీల్డ్స్ అండ్ రిలేషన్స్, న్యూ చెక్ బాక్స్ క్రియేట్ చేస్తున్నా. 2 ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్. సో ఇది ఇక్కడ ఏమడుగుతుందంటే చెక్ బాక్స్ కి డిఫాల్ట్ వాల్యూ చెక్డా అన్చెక్డా, అంటే చెక్ అయి ఉండాలన్నా అన్చెక్ అయి ఉండాలన్నా డిఫాల్ట్ క్రియేట్ అయినప్పుడు, రికార్డ్ క్రియేట్ అయినప్పుడు. సో అన్చెక్డ్ అని ఇస్తున్నా ఇక్కడ. ఓకేనా? మ్యారిటల్ స్టేటస్. సో ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ ఆల్. నెక్స్ట్ సో లేఅవుట్ కి యాడ్ చేస్తున్నాను కనిపించడానికి, ఎంప్లాయీ లేఅవుట్ కి. ఓకే, క్రియేట్. ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నాట్ సెలెక్టెడ్ అంటే ఏం అంటే ఏం రాకున్నా డేటా టైప్ లో స్టార్టింగ్ ఉంది కదా నాన్ సెలెక్టెడ్, సెలెక్ట్ చేయకున్నా కదా. ఎక్కడ ఇది నాన్ సెలెక్టెడ్ అంటే ఏది సెలెక్ట్ చేయలేదు అని అర్థం ఇక్కడ. అవును, అది దాంతో కూడా మనం నెక్స్ట్ కొట్టచ్చు. అంటే ఎట్లా వస్తుంది? రాదు కదా. రాదా? రాదు. ఓకే, అంటే డిఫాల్ట్ గా ఏమైనా తీసుకుంటుందాం అనుకున్నాను. నెక్స్ట్ ఏం క్రియేట్ చేద్దాం? ఈమెయిల్ క్రియేట్ చేద్దాం. సో ఈమెయిల్ షుడ్ బి యూనిక్. ఇది యూనిక్ అంటే ఏంటిదనంటే ఒక ఈమెయిల్ ఇంకొక రికార్డ్ లో మనము సేమ్ ఈమెయిల్ ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. ఒకసారి ఒక ఈమెయిల్ ఇచ్చి ఒకసారి సేమ్ ఈమెయిల్ మళ్ళీ ఇంకొక రికార్డ్కి ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ త్రో చేస్తుంది. అండ్ రిక్వైర్డ్, ఆల్వేస్ రిక్వైర్డ్. చూసారు కదా, ఎక్స్టర్నల్ ఐడి. ఎక్స్టర్నల్ ఐడి అంటే ఏంటిదంటే ఈ ఈమెయిల్ వేరే సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ శాప్ కానీ ఈఆర్పి కానీ అటువంటి వాటిలో యూనిక్ ఐడెంటిఫైయర్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఎక్స్టర్నల్ ఐడిగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం టిక్ చేస్తున్నాం అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఫీల్డ్ వాల్యూ ఈమెయిల్.
ఓకే, ఇది అయిపోయింది. ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ కాదు, డేట్ డిఓబి క్రియేట్ చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ డిఓబి. అర్థమవుతుందా? ఈచ్ ఫీల్డ్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను మీకు ఎట్లా ఆప్షన్స్ ఎట్లా వస్తున్నాయి అనేది. సో మళ్ళీ లేఅవుట్కి యాడ్ చేస్తున్నాను. సేమ్ ఒక ఫార్ములా ఫీల్డ్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. విఓబి నెక్స్ట్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫార్ములా ఫీల్డ్ నౌ. ఫార్ములా. సో ఫార్ములా టైప్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ అది ఏ రికార్డ్ టైప్, ఏ టైప్ అని అడుగుతుంది. ఇక్కడ నంబర్, వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే నంబర్ టైప్. ఓకే, డెసిమల్ పాయింట్స్ నాట్ రిక్వైర్డ్. జీరో. ఓకే, ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఏజ్. Next. So here I am going to write a formula. ఓకే, ఫార్ములా ఎట్లా రాస్తారో మనకు ఇప్పుడు ఏజ్ ఫార్ములా ప్రింట్ చేయాలి. ఏజ్ ఫార్ములా ప్రింట్ చేయాలంటే ఏంటి? ప్రజెంట్ డేట్ నుంచి వన్ డేట్ ఆఫ్ బర్త్ని తీసేయాలి. అలా తీసేస్తే నాకు ఏజ్ వస్తుంది. ఓకే, ప్రజెంట్ డేట్కి ఫార్ములా ఏంటిది? టుడే. సో టుడే ఈజ్ ద ప్రజెంట్ డేట్ మైనస్ టుడే నుంచి డిఓబిని తీసేయాలి. డిఓబిని ఎట్లా తీసేసేయాలి? మనం ఫీల్డ్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? ఫీల్డ్ని ఇన్సర్ట్ చేయాలి అని అంటే మనం ఫీల్డ్ టైప్ అడ్వాన్స్డ్ ఫార్ములా ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ ఫీల్డ్ కొట్టేసి ఎంప్లాయీలోకి వెళ్ళి డిఓబి తీసేసేయాలి. ఇన్సర్ట్ ఫీల్డ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఫార్ములా రాసాం. సింటాక్స్ చెక్ చేసుకోవాలి కదా, ఇక్కడ సింటాక్స్. సో నో ఎర్రర్స్. ఓకే, విజిబుల్ అని పెడుతున్నా. నెక్స్ట్. ఓకే, నేను ఎన్ని ఫీల్డ్స్ ఇచ్చేసాను. సో ఇవి యాడ్ అయినాయి కదా పేజ్ లేఅవుట్కి. ఓకే, సో మ్యాటర్ స్టేటస్. సో మ్యాటర్ స్టేటస్ టిక్ చేస్తున్నా, మ్యారీడ్ అని. ఓకే, ఈమెయిల్ abc@gmail.com అని ఇస్తున్నా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ సమ్వేర్ అరౌండ్ 2017. ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చా, 2007 అని. ఓకే, సేవ్ చేస్తున్నా. ఏజ్, దిస్ ఇస్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్ లో వస్తుంది ఇక్కడ ఏజ్. ఓకేనా? సో దీనికి మీకు రేపు టాస్క్ ఏంటంటే ఫార్ములా ఉంది కదా, ఇది ఇయర్స్ లో కన్వర్ట్ కావాలి. ఓకే, మీ టాస్క్ అది రేపటికి. ఎట్లా చేస్తారో చూడండి. సో డిఫరెంట్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ పేజ్ లేఅవుట్ రండి. పేజ్ లేఅవుట్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. సో డేటా డిస్ప్లే చేయడానికి ఒక లేఅవుట్ కావాలి యూజర్కి, యూఐ లో. సో ఫర్ దట్ వీల్ యూస్ ద పేజ్ లేఅవుట్. సో పేజ్ లేఅవుట్లోనే మనము ఒక ఫీల్డ్ని రీడ్ ఓన్లీ కానీ రిక్వైర్డ్ కానీ చేయొచ్చు.
మనం యూజర్ని అది ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు చేయొచ్చు అండ్ పేజ్ లేఅవుట్లో కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడండి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రిక్వైర్డ్ లేదు మనం క్రియేట్ చేసేటప్పుడు, బట్ నేను ఇక్కడ రిక్వైర్డ్ చేయొచ్చు. సో రిక్వైర్డ్ అర్థమవుతుందా? హలో, అర్థమవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లో మనం ఇక్కడ రిక్వైర్ చేయొచ్చు అండ్ ఒక ఫీల్డ్ ని రీడ్ ఓన్లీ కూడా చేయొచ్చు. ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ ఇది ఉంది కదా, ఎంప్లాయీ ఫామ్, ఇక్కడ నేను ఏం చేస్తా, ఇది ఆటో నెంబర్. సో ఆటో నెంబర్ ఆల్రెడీ రీడ్ ఓన్లీ ఉంటుంది. రిక్వైర్డ్ జనరల్ అంటే అప్డేట్ చేసాం. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ వస్తుంది కదా మనకి, రీడ్ ఓన్లీ. సో ఈ రీడ్ ఓన్లీ సెలెక్ట్ చేస్తే మన యూజరు ఫ్రంట్ ఎండ్ లో డేటా ఎంటర్ చేయలేడు అనమాట. ఓకేనా? సో బికాస్ ఇది రిక్వైర్డ్ ఉంది కాబట్టి రీడ్ ఓన్లీ చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? సో వితౌట్ ఎడిటింగ్ దిస్ ఫీల్డ్ వి కాంట్ మేక్ ఇట్ యాజ్ రిక్వైర్డ్. రీడ్ ఓన్లీ అయితే ఫీల్డ్ వాల్యూ ఎంటర్ చేయలేము కదా, అందుకని మనకు ఇక్కడ ఇది సెలెక్ట్ చేయనివ్వట్లేదు. గమనించండి కొన్ని. ఓకే, అర్థమవుతుందా రాకేష్ అండ్ కుమార్? ఇటువంటి వాటి దగ్గరనే కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు, డౌట్లు వస్తుంటాయి, చెప్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ పేజ్ లేఅవుట్. సో ఈ పేజ్ లేఅవుట్ అనేది సింగిల్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది ఒక పేజ్, ఎంప్లాయీ పేజ్, ఓకేనా, ఎంప్లాయీ 001 పేజ్. సో ఇఫ్ యూ గో టు ద పేజ్ ఎడిట్, if you edit the page, see here it is showing as a single page. Okay, అర్థమవుతుందా? సింగిల్ పేజ్. సో here it is asking for to update the page. Okay, so to upgrade the dynamic forms it is putting individual fields. సో ఈ డైనామిక్ ఫార్మ్స్ అంటే ఏంటిదంటే పేజ్ ఒక ఫ్లెక్సిబిలిటీ, లైట్నింగ్ బిహేవియర్ పెంచుతుంది అనమాట. డైనమిక్ ఫార్మ్స్ ఇండివిజువల్ సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెస్పాన్సివ్ సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్డేట్ చేస్తాను, ఎంప్లాయీ గమనించారా ఏమైందో? చూసారా ఏమైంది? ఇక్కడ సెక్షన్స్ యాడ్ అయినాయి, అడిషనల్ ఫీల్డ్స్ అయినాయి. సో ఇక్కడ మనం ఏంటి అంటే పేజ్ లేఅవుటే కాకుండా మనం ఇక్కడ ఇండిపెండెంట్ గా మనం ఫీల్డ్స్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? ఇది యూనివర్సల్లీ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట, డిఫైన్ చేసినవి అవి. ఓకేనా? ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఫీల్డ్ సెక్షన్, కొత్త సెక్షన్ క్రియేట్ చేయాలనుకోండి, ఇట్లా కొత్త సెక్షన్, దీంట్లో ఫీల్డ్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇది డైనమిక్ ఫార్మ్స్ అన్నమాట. ఈ డైనమిక్ ఫార్మ్స్ లోనే మీకు ఈ డైనమిక్ ఫార్మ్స్ లో ఫ్యూచర్ ఏంటి అని అంటే ఇక్కడే వాలిడేషన్ రూల్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రీడ్ ఓన్లీ, రిక్వైర్డ్, నన్ బిహేవియర్, కండిషనల్ ఫార్మాటింగ్. అంటే ఇది ఒక ఫీల్డ్ విజిబిలిటీని కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడనే రోల్ క్రియేట్ చేసి సెట్ విజిబిలిటీ.
అర్థమైందా? ఇది ఫర్దర్గా మనం లైట్నింగ్ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఓకే, అర్థమవుతుందా? పేజ్ లేఅవుట్ కి అండ్ డైనమిక్ ఫార్మ్స్ కి డిఫరెంట్ అబ్జర్వ్ చేశారు కదా మీరు. ఓకే, నెక్స్ట్ పేజ్ లేఅవుట్, ఇది లైట్నింగ్ రికార్డ్ పేజెస్. లైట్నింగ్ రికార్డ్ పేజెస్ కూడా మనం ముందు డిస్కస్ చేసుకుందాం, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఇంకా ప్రాక్టీస్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. సో ఈరోజు రికార్డ్ టైప్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎంప్లాయీ రికార్డ్ టైప్ ఉంది. సో ఐ వాంట్ టు క్రియేట్ టూ టైప్స్ ఆఫ్ రికార్డ్. ఏంటిది అంటే, ఒక ఎంప్లాయీ ఏంటిది మనం పర్మనెంట్ ఎంప్లాయీ కావచ్చు, అండ్ ఇది ఉంటుంది కదా ఇంటర్న్షిప్ ఎంప్లాయీ కావచ్చు. ఇంటర్న్షిప్ పైన కొంతమంది వస్తారు అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కొంతమంది వస్తారు. సో ఐ వాంట్ టు డిస్ప్లే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఫర్ దీస్ టూ రికార్డ్స్ అనమాట. ఇంటర్న్షిప్ ఎంప్లాయీకి ఒక టైప్ ఆఫ్ డేటా అండ్ ఎంప్లాయీ పర్మనెంట్ ఎంప్లాయీ ఒక టైప్ ఆఫ్ డేటా. ఇన్ దిస్ కేస్ సో ఐ విల్ యూజ్ రికార్డ్ టైప్స్ అనమాట. ఓకే, ఐ విల్ ఎగ్జిస్టింగ్ ది మాస్టర్ ఉంది కదా, ఎగ్జిస్టింగ్ రికార్డ్ టైప్ ఏదైతే ఉందో మాస్టర్ రికార్డ్ టైప్, అది డిఫైన్ స్టాండర్డ్ గా వచ్చింది. ఇక్కడ ఏం చేస్తా, ఇంటర్న్షిప్ ఇంటర్న్ ఎంప్లాయీ రికార్డ్ టైప్ నేమ్ వచ్చేసి ఇంటర్న్ ఎంప్లాయీ. యూజర్ అడుగుతుంది ఏమంటుంది. సో ఇక్కడ ఏంటంటే యూజర్స్ కి డిఫాల్ట్ గా అన్ని ప్రొఫైల్స్ కి ఎంప్లాయీ లేఅవుట్ ఉంది కదా, అప్లై డిఫరెంట్ లేఅవుట్స్ ఫర్ ఈచ్ ప్రొఫైల్. సో నేను కొన్ని ప్రొఫైల్స్ కి డిఫరెంట్ లేఅవుట్ ఇస్తున్నా. తర్వాత చేసుకున్నాను, అయిన తర్వాతనే మనకు ప్రస్తుతానికి ఒకటే ఉంది కదా, సో అందుకని అది ఒకటే చూపిస్తుంది. ఇది క్రియేట్ అయిన తర్వాత చూపిస్తుంది. క్లౌడ్ కదా ఇది, డూప్లికేట్ రికార్డ్ ఎంటర్. ఒకసారి మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్పేసి చెప్తుంది. ఓకే, క్రియేట్ చేసా. నెక్స్ట్ ఇంకొక రికార్డ్ టైప్ క్రియేట్ చేస్తున్నా నేను ఫర్ పర్మనెంట్ ఎంప్లాయీ. జస్ట్ ఎంప్లాయీ అంటాను. ఇంటర్న్ ఎంప్లాయీ, ఇది make it available for all. Next, సో దీంట్లో ఏంటి అంటే రికార్డ్ టైప్ లో ఓన్లీ పిక్ లిస్ట్ ఫీల్డ్స్ మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ లో నేను ట్రాన్స్జెండర్ అనే పిక్ లిస్ట్ ని తీసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తుంటే మీరు అబ్జర్వ్ చేయండి చేంజ్ ఏమవుతుంది.
సో ఇప్పుడు రికార్డ్ టైప్ అడుగుతుంది. అర్థమవుతుందా మీకు? Yeah. సో మనం ఒక రికార్డ్ టైప్ క్రియేట్ చేసాం కాబట్టి రికార్డ్ టైప్ అడుగుతుంది. నేను ఇంటర్న్ ఎంప్లాయీ రికార్డ్స్ క్లిక్ చేస్తాను. ఓకే, ఇంటర్న్ ఎంప్లాయీ కాబట్టి మనకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే, ఏబిసి, డేట్ ఆఫ్ బర్త్, ఓకే. ఇప్పుడు ఒక చేంజ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటుంది? డూప్లికేట్ వాల్యూ ఫౌండ్, ఈమెయిల్ విచ్ వాల్యూ ఆన్ ద రికార్డ్ ఐడి. ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన రికార్డ్ పైన సేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చినాం. సో ఇది మనం ఈమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు యూనిక్ అని పెట్టినాం. ఓకేనా, గుర్తుందా మీకు ఆప్షన్? రాజేష్ అండ్ కుమార్ యూనిక్ పెట్టాం, ఈమెయిల్ యూనిక్ అని పెట్టాం. If you see here, email. ఇక్కడ ఏముంది? యూనిక్. యూనిక్ అని టిక్ చేస్తుందా? యా. అందుకే ఇది ఏమంటుంది? ఈ వాల్యూ అనేది సో అండ్ సో రికార్డ్ మీద ఉంది, ఇది యూనిక్ వాల్యూ, నువ్వు మళ్ళీ ఈ వాల్యూ ఇవ్వలేవు అని చెప్పేసి చెప్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది మనకి. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ వ్యాలిడేషన్ రూల్స్. ఓకే, వన్ అని క్రియేట్ అయిందా? ఓకే, ఇప్పుడు ఇంకొకటి క్రియేట్. మీరు చేంజెస్ గమనించాలి. ఇప్పుడు ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఏం చేంజ్ చూసారు? ఇప్పుడు ట్రాన్స్జెండర్ లేదు. ఎందుకు లేదు? ఇస్తున్నాను. మనం రికార్డ్ టైప్ లో ఈ ట్రాన్స్జెండర్ వాల్యూ అని తీసేసినాం ఎంప్లాయీ రికార్డ్ టైప్ లో. ఓకే, అందుకని కనిపించట్లేదు. సో ఈ పర్పస్ పైనే మనము రికార్డ్ టైప్స్ అని యూజ్ చేస్తాం. ఓకే. These are used only for the pick list values to display related information to the users. Okay. అర్థమైంది కదా? ఇప్పటి వరకు మీరు కన్ఫ్యూజ్ అయింది ఏమన్నా ఉంటే క్వశ్చన్స్ అడగండి. లేదు, ప్రాక్టీస్ చేస్తే కానీ డౌట్స్ రావు. సో మీ యాక్టివిటీ ఏంటంటే, ఒక నిమిషం కొన్ని యాక్టివిటీస్ ఇస్తాను. సో ఎంప్లాయీ అనేది ఒకటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, ఏదన్నా ఒక యాప్ యాడ్ చేయండి. దాంట్లో డిఫరెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉంది కదా ఫీల్డ్స్ అండి. ఈ రిలేషన్షిప్ వదిలిపెట్టేసి ఈ పైన సెక్షన్స్ ఉన్నాయి కదా, 2 ఆటో నెంబర్ ఫార్ములా క్రియేట్ చేసేయండి. ఆ రోల్ ఆఫ్ సమ్మరీ ఎట్లా మీకు రాదు, అది రిలేషన్షిప్ యాక్టివేట్ చేసినంత వరకు. సో ఈ సెక్షన్ నుండి చెక్ బాక్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ క్రియేట్ చేయండి ఎంప్లాయీ దానిపైన. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీకి ఏమేమి ఉంటాయి? చెక్ బాక్స్ అంటే మ్యారిటల్ స్టేటస్, కరెన్సీ అంటే వాట్ ఈస్ ద ప్రీవియస్ శాలరీ, ఓకే. డేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ క్రియేట్ చేయండి.
డేట్ టైం అంటే ఏం చేస్తారు? డేటా డేట్ ఆఫ్ బర్త్ కాకుండా డేట్ టైంకి ఏం చేస్తారు అంటే డేట్ టైం వదిలిపెట్టేసేయండి. ఏదో ఒకటి టైం వాల్యూ క్యాప్చర్ చేయండి. అది సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నా లేకపోతే లాస్ట్ కంపెనీ లివింగ్ డేట్ అని చెప్పేసి డేట్ అండ్ టైం ఫీల్డ్ క్రియేట్ అండ్ ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ ఎప్పుడు క్రియేట్ చేసినట్టు చేయండి. జియో లొకేషన్ కూడా చేయండి టు క్యాప్చర్ ద దిస్ హోమ్ టౌన్ లొకేషన్. ఓకేనా? అండ్ నంబర్ ఫీల్డ్ క్రియేట్ చేయండి ఏజ్ క్యాప్చర్ చేయడానికి యూజింగ్ ఫార్ములా సేమ్ ఇప్పుడు చేశాను కదా, దాన్ని మీరేం లేదు బై 365 చేసేస్తే డివైడ్ బై 365 చేసేస్తే మీకు నంబర్ వస్తుంది, ఏజ్ కౌంట్ వస్తుంది ఇయర్స్లో. అది చేయండి. అండ్ పర్సంటేజ్ చేయండి. పర్సంటేజ్ అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ అంటే పిఎఫ్ పర్సంటేజ్ గ్రాప్ చేయడానికి పిఎఫ్ పర్సంటేజ్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేయండి. ఫోన్ నంబర్ ఫీల్డ్ క్రియేట్ చేయండి. పిక్ లిస్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయండి. పిక్ లిస్ట్ ఫీల్డ్ ఎట్లా క్రియేట్ చేస్తారో కంట్రీ క్రియేట్ చేసేసి ఇండియా, యూకే, జర్మనీ అట్లా క్రియేట్ చేసేసి వాల్యూస్ ఇచ్చేసేసి కంట్రీ ఫీల్డ్ క్రియేట్ చేయండి. ఓకే, మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ నేను చెప్తాను ఇప్పుడు. అండ్ టెక్స్ట్ వచ్చేసి నేమ్ క్రియేట్ చేయండి. ఓకేనా? నేమ్ ఒక ఫీల్డ్ క్రియేట్ చేసేసి దాని టెక్స్ట్ డేటా టైప్ చేయండి. టెక్స్ట్ ఏరియా క్రియేట్ చేయాలంటే అడ్రస్ క్రియేట్ చేయండి. అడ్రస్ వాల్యూలో టెక్స్ట్ ఏరియా సెలెక్ట్ చేసేసుకోండి, దాంట్లో అడ్రస్ ఇవ్వండి. టెక్స్ట్ ఏరియా లాంగ్వేజ్ అన్ని టైం అవసరం లేదు, యూఆర్ఎల్ కూడా అవసరం లేదండి మీకు. ఓకేనా? అది క్రియేట్ చేయండి. ఇప్పుడు ఒకటి మల్టీ సెలెక్ట్ లిస్ట్ చూద్దాం. మల్టీ సెలెక్ట్ లిస్ట్ అంటే 2 సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ సెలెక్ట్ లిస్ట్, మల్టీ సెలెక్ట్ and colors, హాబీస్ సెలెక్ట్ చేద్దాం. ఓకేనా? హాబీస్. ఓకే, అంటే సెలెక్ట్ అయినాయి. మల్టీ సెలెక్ట్. సో దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్కి. రిపోర్ట్స్లో కానీ, ఫార్ములాస్లో కానీ, డేటా ఇంపోర్ట్స్లో కానీ, ఇంటిగ్రేషన్స్లో కానీ ఈ ఫీల్డ్ని యూజ్ చేయలేము మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్. ఓకేనా? సో అదే వాడు చెప్తున్నాడు ముందు క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, హాబీస్. Enter the values. Playing cricket, and reading books, playing chess, shopping, traveling, cooking, etc. Next. ఇంకొక నేమ్ ఫీల్డ్ క్రియేట్.
text field. Text. ఓకేనా? సో బిహేవియర్ చేంజ్ చూడండి, రిఫ్రెష్ చేస్తే ఒక నేమ్ వచ్చింది. ఓకేనా? హాబీస్. సో ఇట్లా డిస్ప్లే అవుతుంది మల్టీ సెలెక్ట్ లిస్ట్. సో మల్టీ సెలెక్ట్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్. మోర్ దెన్ వన్ వాల్యూస్ మనం చూస్ చేసుకోవచ్చు మల్టీ సెలెక్ట్. ఓకేనా? ఓకేనా? ఇలా చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్? లేదు. ఓకే, ఈరోజు ప్రాక్టీస్ చేయండి, అన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేయండి. ఓకేనా? రేపు రిలేషన్షిప్స్ డిస్కస్ చేద్దాం. అంటే రేపు లేదన్నారు, సెకండ్ రేపు. ఓకే, 31st కదా, మీరు అవైలబుల్ ఉంటే తీసుకుంటాం, లేకపోతే సెకండ్ డే తీసుకుంటాం. ఫస్ట్ అన్ని ఫీల్డ్స్ ప్రాక్టీస్ చేయండి, అన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేయండి. ఒక ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి, ఓకేనా, దానికి ఒక 2 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేయండి, ఇంటర్ సేమ్ ఇట్లా చెప్పినట్టు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ టైప్ క్రియేట్ చేయాలి మీరు. ఓకేనా? ఓన్లీ రిలేషన్షిప్స్, లుకప్, మాస్టర్ డీటెయిల్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం వదిలిపెట్టండి. ఇది రోలప్ సమ్మరీ, లుకప్, మాస్టర్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్. ఈ రిలేషన్షిప్ సెక్షన్స్ వదిలిపెట్టండి, మిగతావన్నీ క్రియేట్ చేయండి. ఓకే? ఓకే సార్. సో మీరు ఒక్కసారి ఫీల్డ్స్ క్రియేట్ చేస్తుంటే దాంట్లో ఉండే ఆప్షన్స్ మీకు తెలుస్తాయి. ఓకేనా? ఇంతవరకు డిఫరెంట్ టైప్ ఫీల్డ్స్ క్రియేట్ చేశాను కదా, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయి దాంట్లో, మీరు చూస్తున్నారో లేదో. ఓకే, డన్ మరి ఈరోజు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. Bye guys, we'll meet you on second. ఓకే, బాయ్.